ఇండస్ట్రీలో దిగ్గజ నటుడుగా కోటా శ్రీనివాసరావు కొనసాగిన సంగతి తెలిసిందే. దాదాపు 750కి పైగా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి కెరీర్ ప్రారంభించిన కోటా శ్రీనివాసరావు మొదట్లో చిన్న చిన్న పాత్రలు, ఆ తర్వాత విలన్ గా ఒదిగిపోయారు. తదనంతరం తండ్రి, మావయ్య, తాత ఇలా అనేక పాత్రల్లో కనిపించారు. రాజకీయ నటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో కనిపించి మెరిశారు కోటా శ్రీనివాసరావు. అయితే అలాంటి కోటా శ్రీనివాసరావు మరణించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కోటా శ్రీనివాసరావు చనిపోయే ముందు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. అయినప్పటికీ ఓ మెగా హీరో కోసం భారీ త్యాగమే చేశారట కోటా శ్రీనివాసరావు. మెగాస్టార్ చిరంజీవితో కెరీర్ ప్రారంభించిన కోటా శ్రీనివాసరావు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనే కెరీర్ ఎండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన హరిహర వీరమల్లు సినిమాలో ప్రత్యేక పాత్రలో కోటా శ్రీనివాసరావు కనిపించబోతున్నారట. తీవ్ర అనారోగ్యం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే ఆ సినిమాలో నటించారట కోటా. కాగా ఈ సినిమా జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.